హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వైశాఖ మాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన రోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి. 2026లో ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఇంట్లోనే స్వామివారిని శాంతింపజేసే చందన దీపం ఎలా వెలిగించాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 30 గురువారం నాడు నరసింహ జయంతి వచ్చింది. చతుర్దశి తిథి ఏప్రిల్ 29 రాత్రి నుండే ప్రారంభమవుతుంది. స్వామివారు సంధ్యా సమయంలో ఉద్భవించారు కాబట్టి ఏప్రిల్ 30 సాయంత్రం పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. పూజా విధానం: స్వామివారికి చందనం అంటే చాలా ఇష్టం. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయటానికి సింహాచలంలో అప్పన్న స్వామికి చేసినట్లుగా ఇంట్లో పసుపు ముద్దతో స్వామి రూపాన్ని చేసుకొని దానికి గంధం పూత పూసి పూజించవచ్చు. లేదా లక్ష్మీ సమేతుడైన అమ్మవారు తొడ మీద కూర్చున్న నరసింహస్వామి చిత్రపటాన్ని పూజించాలి. ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. చందన దీపం తయారీ: ఈ రోజున చందన దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కొంచెం బియ్యపిండి, బెల్లం, ఆవు పాలు మరియు గంధం కలిపి ప్రమిదలా చేయండి. ఇందులో ఆవు నెయ్యి వేసి వెలిగించండి. దీపారాధనకు వీలైతే 9 ఒత్తులు ఉన్న దీపాన్ని లేదా 9 పిండి దీపాలను వెలిగించాలి. ఇది నవగ్రహ దోషాలను తొలగిస్తుంది. మంత్రం మరియు నైవేద్యం: పూజ చేసేటప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం అనే శ్లోకాన్ని పఠించండి. ఈ శ్లోకం చదవడం రాని వారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అని జపించవచ్చు. నైవేద్యం: పానకం, వడపప్పు, చలిమిడి మరియు పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి. నియమాలు మరియు విశిష్టత: ఉపవాసం: సాయంత్రం పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండి పూజ తర్వాత ప్రసాదం తీసుకోవాలి. వీలు కాని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. దానాలు: ఈ రోజున పాదరక్షలు, గొడుగు, బట్టలు, మజ్జిగ లేదా తీపి గుమ్మడికాయ దానం చేయడం చాలా మంచిది. రక్షణ: పూజలో ఉపయోగించిన గంధాన్ని ప్రతిరోజు నుదుట ధరిస్తే శత్రుభయం, అనారోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం. ఈ పూజ చేయడం వల్ల శత్రుభయం తొలగిపోతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమో నరసింహాయ. థ్యాంక్ యూ.